హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవనవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చెక్ చేసుకొని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మునక్కాయ ఫ్రై రెడీ. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.